రకా లోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, 2024 లోకసభ ఎన్నికలు నలుగురు రాజకీయ నాయకుల ఆశలపైన పూర్తిగా నీళ్లు చల్లేశాయి. జాతీయ స్థాయిలో ఎదగాలని, జాతీయ స్థాయిలో తమదైనటువంటి ముద్ర వేయాలని, జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేయాలన్నటువంటి ఈ నలుగురు నాయకులు మరో 5 ఏళ్ల వరకు జాతీయ రాజకీయాల్లో ఎటువంటి ముద్ర వేసే అవకాశం లేదు. రాష్ట్రంలోనే, తాము ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాల్లో కనీసం అధికారంలోకి రాగలరా అన్నది పెద్ద ప్రశ్న చిహ్నం. వాళ్ళ రాజకీయ భవిష్యత్తే అగమ్య గోచరంగా పడిపోయింది. చర్చ అంతా కూడాను నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, రాహుల్ గాంధీ వీటి పట్ల తిరుగుతోంది. కానీ ఈ నలుగురు నాయకుల గురించి పెద్దగా చర్చ లేదు. ఈ నలుగురు నాయకుల్లో మొట్టమొదటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఈసారి ఢిల్లీ రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని చాలా తహతహలాడారు. దీనికోసము ఆయన తన ప్రిన్సిపల్స్, తన సిద్ధాంతాలు, ఆదర్శాలు అన్నిటినీ పక్కన పెట్టి అటకెక్కించి ఏ అవినీతి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడుతూ తాను పార్టీని పెట్టానని చెప్పారో ఆ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి కూడా ఆయన వెనకాడలేదు. ఢిల్లీలో పొత్తు, పంజాబ్లో పొత్తు లేదు. ఈ రకంగా మొత్తం మీద ఇటు హర్యానా, అటు గుజరాత్, ఈ రాష్ట్రాల్లో కూడాను ఒక 20-25 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది. మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీ 3 స్థానాలు గెలుచుకోగలిగింది. ఢిల్లీలో 7 స్థానాలు ఓడిపోయింది. ఇది మొదటిసారి కాదు. ఇప్పటికి 3 సార్లుగా వరుసగా తాను పరిపాలిస్తున్నటువంటి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి 0 సీట్లు వచ్చినాయి. 2014, 2019, ఆ తర్వాత 2024. మళ్ళీ 2029 వరకు పార్టీని సస్టైన్ చేయవలసి ఉంటుంది. లోక్సభ ఎన్నికలకు తయారు చేయవలసి ఉంటుంది. 2029 లోపల ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ ఢిల్లీలో అధికారంలోకి రాగలుగుతుందా? ఒకవేళ వచ్చినట్లయితే పార్టీ ఏ రూపంలో ఉంటుంది? ఇలాంటి అనేక ప్రశ్న చిహ్నాలు ఉన్నాయి. ఒకవేళ 3వసారి ఆయన విజయం సాధించకపోయినట్టయితే ఆయన బహుశా రాజకీయ జీవితము ఒక రకంగా ఒక డెడ్ ఎండ్కి చేరుకుంటుందని మనము అనుకోవచ్చు. కాబట్టి ఈ లోకసభ ఎన్నికల్లో చాలా ఎత్తెదుగుదామని భావించి ప్రయత్నించి చిట్టచివరికి బొక్కబొర్లా పడ్డటువంటి నాయకుల జాబితాలో మొట్టమొదటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. ఇక రెండవ వ్యక్తి తేజస్వి యాదవ్. రాష్ట్రీయ జనతా దళ్ RJDకి ఆయన ప్రస్తుతం సర్వే సర్వా తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని పెద్ద ఎత్తున ఈసారి 40కి 40 సీట్లు గెలవాలని చాలా పెద్ద ఎత్తున ఆయన ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్కు కూడా కొన్ని సీట్లు ఇచ్చారు. మొత్తం మీద ఈ ప్రయత్నం అంతా చేసిన తరువాత కూడాను నితీష్ కుమార్, బీజేపీల కూటమి బీహార్లో పైచేయి సాధించింది. మొత్తం అంతా కలిపి RJDకి చాలా తక్కువ సీట్లు వచ్చినాయి. ఆ కూటమిలోనూ కొన్ని కాంగ్రెస్కి వచ్చినాయి, కొన్ని ఇదివరకు ఎప్పుడు చాలా రోజుల తర్వాత లెఫ్ట్ ఫ్రంట్కి చెందినటువంటి CPIML లిబరేషన్కి 2 సీట్లు వచ్చినాయి. మొత్తం మీద RJDకి ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఎటువంటి పాత్ర లేదు. పొరుగు రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ చాలా బలమైనటువంటి పొజిషన్లో ఉంటే ఇటు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడికి పూర్తిగా రాజకీయంగా ఎటువంటి భవిష్యత్తు కనిపించటం లేదు. రానున్న రోజుల్లో ఈ ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కావచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ స్కామ్ కావచ్చు, మిగతా స్కామ్లలో మొత్తము కుటుంబము జైల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతము బయట ఉన్నారు. కానీ ఈ ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్లో కుటుంబ సభ్యులందరూ కూడాను, ముఖ్యంగా లాలూ ప్రసాద్ యాదవ్కి తన కిడ్నీని ఇచ్చి బతికించుకున్నటువంటి ఆ కుమార్తె కావచ్చును, ఈయన కావచ్చును, వీళ్ళందరూ కూడాను జైలుకు వెళ్ళే రోజులు దగ్గరలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక రకంగా రాజకీయంగా అంధకారమయమైనటువంటి భవిష్యత్తు వీళ్ళకుంది. ఇక 3వ నాయకుడు అజిత్ పవార్.
ఈ అజిత్ పవార్ వాస్తవానికి తన మేనమామ అయినటువంటి శరద్ పవార్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి వచ్చి బీజేపీలో కలిశారు. నిజానికి బీజేపీ బహుశా మొత్తము 2024 ఎన్నికలకు ముందు జరిగిన రాజకీయాల్లో చేసిన అతిపెద్ద తప్పు ఏదన్నా ఉంటే అది అజిత్ పవార్తో కలవడం. ఎందుకంటే మహారాష్ట్రలో అవినీతికి మహారాజుగా పేరున్నటువంటి వ్యక్తి అజిత్ పవార్. ఆయన మీద ఉన్నన్ని అవినీతి ఆరోపణలు ఇంకెవ్వరి మీద లేవు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పుకునే బీజేపీ ఆయనను కలుపుకోవడం, అవసరం లేని సమయంలో కలుపుకోవడం. నిజానికి ఏక్నాథ్ షిండే అదేవిధంగా బీజేపీ కూటమి బలంగా ఉన్నటువంటి సమయంలో ఈయనని కలుపుకోవడం వల్ల బీజేపీకి నష్టం జరిగింది. ప్రజలు శరద్ పవార్ వైపు ఉన్నారని చెప్పి ఎన్నికలు నిరూపించాయి. అజిత్ పవార్ సొంత భార్యను కూడాను బారామతి నుంచి నెగ్గించుకోలేకపోయారు. ఇప్పుడు ఆయన భవిష్యత్తు అంధకారమయంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ పవార్ పక్షం గనక విజయం సాధిస్తే అజిత్ పవార్ భవిష్యత్తు ఏమిటి? ఒక రకంగా లోక్సభలో కానీ లేకపోతే రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఆయనకు భవిష్యత్తు కనిపించటం లేదు. రాజకీయంగా ఆయన కూడా ఒక డెడ్ ఎండ్కి వచ్చేసినట్టుగా కనిపిస్తోంది. నాలుగవ నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ అయితే జాతీయ రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసేందుకు ఆయన పార్టీ పేరు సైతం మార్చుకున్నారు. టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి చేశారు. అటు మహారాష్ట్ర ఇటు ఆంధ్రప్రదేశ్ ఇలాగ అన్ని రాష్ట్రాల్లో శాఖలను పెట్టారు. చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. కానీ ఏడాది ముందే అంటే 2024 ఎన్నికలకి ముందే 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా ఆయనకు అనుకూలత వచ్చింది. కానీ ఈ లోకసభ ఎన్నికల సమయానికి అటు పల్లెల్లో ఇటు పట్టణాల్లో పూర్తిగా పార్టీ దెబ్బతినిపోయింది. పరిస్థితి ఏంటంటే 17 లోకసభ స్థానాల్లో కేవలము 2 లోకసభ స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ 2వ పొజిషన్లో ఉంది. ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు సరికదా, 2వ పొజిషన్లో ఉంది. మిగతా అన్ని చోట్ల 3వ పొజిషన్. ఒకటి మహబూబాబాద్, మరొకటి ఖమ్మం. కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ ప్రాతినిధ్యం వహించేటటువంటి మెదక్లో కూడా వాళ్ళది 3వ స్థానంలో ఉండడం ఆ పార్టీ ఏ రకంగా శీఘ్రంగా పతనం అయిపోతున్నది. అసలు మళ్ళీ పుంజుకుని రాష్ట్ర రాజకీయాల్లో నిలబడగలుగుతుందా? వచ్చే లోకసభ ఎన్నికల నాటికి పార్టీ ఏ రూపంలో ఉంటుంది? ఏ రకంగా అసలు పుంజుకునేటటువంటి ఆశలు ఉన్నాయా? ఇది గనక చూసినట్టయితే కేసీఆర్కి ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్గా ఆయన జీవితం కూడా ఒక డెడ్ ఎండ్కి వచ్చేసినట్టుగా కనిపిస్తోంది. పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిది కూడా చాలా ఘోరమైనటువంటి పరాజయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కూడా చాలా ఘోరమైన పరాజయం. 11 సీట్లు మాత్రమే ఆయన అసెంబ్లీలో గెలుచుకున్నారు. లోకసభలో కూడాను దీని ప్రతిఫలనం కనిపించింది. వైఎస్ఆర్సీపీ సీట్లు బాగా తక్కువగా ఉన్నాయి. అయితే చంద్రబాబు ముందున్నటువంటి సవాళ్లతో ఒక 5 ఏళ్లలో ఆయన మళ్ళీ పుంజుకున్నా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ కేసీఆర్ విషయానికి వస్తే పార్టీకి కానీ కేసీఆర్కి స్వయంగా కానీ పెద్దగా భవిష్యత్తు ఉన్నట్టుగా కనిపించటం లేదు. ఈ 4 నాయకులు తేజస్వి యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, అదేవిధంగా అజిత్ పవార్ అండ్ కేసీఆర్, ఈ 4 నాయకులు ఒక రకంగా పొలిటికల్ డెడ్ ఎండ్కి వచ్చి పడ్డట్టుగా కనిపిస్తోంది. 2024 ఎన్నికలు బహుశా వాళ్లకు వాళ్ళ పార్టీలకు ఒక రకంగా లాస్ట్ డిచ్ బ్యాటిల్. ఈ బ్యాటిల్లో వాళ్ళు వెనకంజలోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.